సంతాప సభకు వెళ్లడం నేను చేసిన తప్ప, నాయకుడి సేవలను గుర్తించి మాట్లాడడం తప్ప, అధికార పార్టీలో ఉన్నంత మాత్రాన ప్రతిపక్ష పార్టీకి చెందిన సంతాప సభలకు వెళ్ళకూడదా? ఇవేనా హెల్దీ పాలిటిక్స్ అంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇచ్చిన వివరణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముద్రగడ సంతాప సభ మాజీ మంత్రి అంబటి రాంబాబుతో ఎలా ముచ్చటిస్తారంటూ తెలుగుదేశం పార్టీ వివరణ అడగటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సంజాయిషి ఇచ్చుకోవటం కాదు, ఏకంగా సూటి ప్రశ్నలతో పార్టీ పెద్దలనే బోనులో నిలబెట్టే ప్రయత్నం చేశారు బోండా ఉమ. నేను చేసింది తప్పైతే మరి ఆ రోజు వారు చేసిందేంటి, నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటూ ఆయన పేల్చిన పొలిటికల్ బాంబ్ ఏపీ రాజకీయాలలో ప్రకంపనలు రేపుతుంది. అసలు చంద్రబాబుకు బోండా ఇచ్చిన రివర్స్ కౌంటర్ ఏంటి, ఆయన లాగిన లాజిక్స్ వెనుక ఉన్న పొలిటికల్ యాంగిల్ ఏంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ వివరణ కోసం ఫోన్ చేసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడుకు బోండా ఉమ అసలు వాస్తవాలు ఏంటో క్లియర్ కట్ గా చెప్పేశారు. ముందుగా తాను వైసీపీ నిర్వహించిన సభకు వెళ్లానన్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తాను హాజరైంది జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించిన ముద్రగడ పద్మనాభం సంతాప సభకు మాత్రమేనని తేల్చి చెప్పారు. అంబటి రాంబాబుతో సంతాప సభ వేదిక పంచుకోవటం, చెట్టా పట్టాలేసుకుని తిరగటంపై కూడా ఉమా క్లారిటీ ఇచ్చారు. ఒకే వేదికపైకి వచ్చాక అంబటి రాంబాబు ఎదురుపడితే కేవలం మర్యాద పూర్వకంగా పలకరించాను తప్ప అందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. దీన్ని భూతద్దంలో చూపిస్తూ తనపై బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారని ఉమా ఫైర్ అయ్యారు. తన చర్యను తప్పుపడుతున్న అధిష్టానాన్ని లాజిక్ తో లాక్ చేశారు. గతంలో వైసీపీ నేత జక్కంపూడి నిర్వహించిన సంతాప సభకు మన పార్టీ నేతలు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా వెళ్లలేదా, అప్పుడు వాళ్ళను ఎవరైనా ప్రశ్నించారా అంటూ సూటిగా నిలదీశారు. అంతేకాదు, అసెంబ్లీ లాబీలలోనూ ఇతర వేదికలపైన వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఎదురుపడినప్పుడు సాక్షాత్తు నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అత్యంత ఆప్యాయంగా మర్యాదపూర్వకంగా పలకరించలేదా? వాళ్లు పలకరిస్తే సంస్కారం, నేను పలకరిస్తే పార్టీ వ్యతిరేక కార్యకలాపమా అంటూ బోండా ఉమా వేసిన కౌంటర్లకు అధిష్టానం పెద్దల వద్ద కూడా సమాధానం కరువైంది. కావాలని కొందరు తన ఎదుగుదలను ఓర్వలేక అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చి తనను టార్గెట్ చేస్తున్నారని బోండా ఉమా ఆవేదన వ్యక్తం చేశారు. బోండా ఉమా లేవనెత్తిన ఈ పాయింట్స్ ఇప్పుడు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. ఒక సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఒక న్యాయం, మరో వర్గం నేతలకు మరో న్యాయం పార్టీలో జరుగుతుందా అన్న చర్చకు ఉమా వ్యాఖ్యలు బలం చేరుస్తున్నాయి. కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్న ఉమా ఇప్పుడు ముద్రగడ సానుభూతి పరుల మద్దతు కూడగట్టుకుంటూనే అధిష్టానాన్ని డిఫెన్స్ లో పడేశారు. చూసారుగా పసుపు కోటలో బోండా ఉమా లాజిక్స్ ఎలా పెలుతున్నాయో. తనపై యాక్షన్ తీసుకోవాలంటే గతంలో ఇలాంటి పనులే చేసిన మిగతా నేతల పరిస్థితి ఏంటో చెప్పాలంటూ అధిష్టానానికే ఆయన ఎదురు ప్రశ్నలు వేశారు. మరి ఈ లాజికల్ కౌంటర్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా రియాక్ట్ అవుతారు? వివరణతో సంతృప్తి చెందుతారా, లేక ఉమాను పిలిచి మరింత సీరియస్ గా వార్నింగ్ ఇస్తారా? ఏపీ పాలిటిక్స్ లో ఈ ఎపిసోడ్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.